వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాలు పెద్దపల్లి జిల్లా గోదావరికని గౌతమ్ నగర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ జెండా ఆవిష్కరణ చేశారు. చదువుల తల్లి సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని, అనువాదాన్ని ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తూ ప్రజా సంక్షేమం, ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు. ఇందులో భాగంగానే పార్లమెంటు సాక్షిగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిదర్శనమని గుర్తు చేశారు. అంబేద్కర్ అనే తలిచే బదులు భగవంతుని తలిస్తే 10 సార్లు పుణ్యప్రాప్తి కలుగుతుందని అనడమే దీనికి నిదర్శనమని అన్నారు. కార్పొరేట్ సంస్థలు అదానీ, అంబానీల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఏనాడు ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టి పనిచేయట్లేదని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కుల ద్వారా ఈరోజు దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు అధికారంలో ఉన్నారని, కానీ ఇప్పుడు వారే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, మార్చాలని మాట్లాడడం దేనికి సంకేతమని వారి సందర్భంగా ప్రశ్నించారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి, శివవర్మ, మల్ల మహేష్, జగన్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సాగర్, రాష్ట్ర నాయకులు శ్రావణి, రమేష్, టీకానంద్, మహేష్, ప్రవీణ్, మహేష్, సాంబమూర్తి, రాజ్ కుమార్, శివశంకర్, శివకుమార్, శంకర్, కృష్ణ కుమార్, సూర్య అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. హక్కుల గురించి మాట్లాడటం పక్కన పెట్టి ఇవాళ మతత్వాన్ని రెచ్చగొట్టడం, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, మతం పేరుతో మైనారిటీని టార్గెట్ చేయటం, మతం పేరుతో మహిళల్ని టార్గెట్ చేయటం, మతం పేరుతో దళితుల్ని టార్గెట్ చేయటం, మతం పేరుతో అన్ని వర్గాల ప్రజల మీద దాడులు చేసేదానికోసం ఇవాళ మతోన్మాద ఎజెండాను అమలు చేస్తున్నటువంటి ఒక ఫాసిస్టు విధానాలను అనుసరిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. అందుకని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్యగా మా దేహం ముక్కలవుతున్న ఈ దేశాన్ని ముక్కలు కానివని చెప్పేసి నిర్ణయించినటువంటి మన సంఘంగా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, మతతత్వాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత కూడా డివైఎఫ్ఐ తీసుకోవాలి. ఈ దేశం మనది. నిజమైన దేశభక్తియుత పౌరులు ఎవరంటే అది డివైఎఫ్ఐ. ఆనాడు అనేక త్యాగాలతోటి దేశంలో భారతదేశ స్వతంత్రోద్యమ పోరాటంలో లక్షలాది మంది త్యాగాలు చేసి రక్తం చిందించిన ఫలితంగా దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ వాళ్ళ స్వతంత్రాన్ని 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇవాళ మతోన్మాద రాజ్యం వెళ్తా ఉంది, మతత్వ రాజకీయాల రాజ్యం వెళ్తా ఉంది. కాబట్టి వాళ్ళ రాజ్యాంగ హక్కుల మీద దాడి జరుగుతా ఉంది, ప్రజాస్వామ్య హక్కుల మీద దాడి జరుగుతా ఉంది. మొత్తం కూడా ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా, రాజ్యాంగ విలువలు లేకుండా, లౌకిక విలువలు లేకుండా మతోన్మాద బీజేపీ అనుసరిస్తున్నటువంటి రాజకీయ విధానాలకు వ్యతిరేకంగా డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది. విద్యా ఉపాధి హక్కుల కోసం పోరాడుతూనే ఈ దేశానికి, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి మతత్వ రాజకీయాల వల్ల, బీజేపీ రాజకీయాల వల్ల ఎదురవుతున్న సవాళ్ళను కూడా మనం అంతే ప్రతిఘటించాల్సిన బాధ్యత డివైఎఫ్ఐ భుజానికి ఎత్తుకుంటుంది. అందుకే ఇవాళ మతం పేరుతోటి, కులం పేరుతోటి, ఆహారం పేరుతోటి, రకరకాల వాదాల పేరుతోటి ఇవాళ ఈ దేశ పౌరుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత డివైఎఫ్ఐగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే భారతదేశంలో మతోన్మాదాన్ని వ్యతిరేకిద్దాం, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం అని చెప్పేసి డివైఎఫ్ఐగా మనం ఒక నినాదాన్ని తీసుకున్నాం. అందుకనే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా భారతదేశ రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించుకునే దానికోసం డివైఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెమినార్లు, సదస్సులు జరుగుతా ఉన్నాయి. అందులో భాగంగా ఇవాళ రేపు జరిగేటువంటి మన రాష్ట్ర విస్తృత సమావేశ సందర్భం కూడా మన ఈ దేశానికి మతోన్మాదం నుండి ఉన్నటువంటి ప్రమాదం మీద, మతోన్మాదం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ మీద ఈ సెమినార్ నిర్వహించుకుంటాము. అందుకనే ప్రారంభ సూచకంగా సరే దీన్ని ఇంకో